పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మధ్య మత్తులో వ్యక్తి వీరంగం సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలాచెరువులోని ఓ బార్ వద్ద హడావిడి చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా బొమ్మూరు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి తనకు తాను కత్తితో తలపై తీవ్రంగా గాయం చేసుకున్నాడు. దీంతో పోలీసులు ముందస్తుగా ఆ వ్యక్తిని హాస్పిటల్కు తరలించారు. విశాఖ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఈ థార్ గ్యాంగ్లో కీలక సభ్యుడు సహదర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్పై కేసులున్నట్టు గుర్తించారు. దొంగిలించిన డబ్బు, నగలు శ్రీకాకుళంలో దాచినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన లక్ష్మణ్ నాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి చోరీలో దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేశారు. పై జరిగిన నేరాల్లో ముద్దాయిలు మధ్యప్రదేశ్కు చెందిన థార్ గ్యాంగ్ ముఠా సభ్యుల గురించి, వారు గతంలో కూడా దువ్వాడ, స్టీల్ ప్లాంట్, గాజువాక ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నారని వారిని పట్టుకొని రిమాండ్ కూడా పంపడం అయింది. అయినప్పటికీ మళ్ళీ వారు ఇక్కడికి వచ్చి దువ్వాడ మరియు పరివాడ ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. దాని మీద పరవాడ, గాజువాక ఏరియాల్లో 6 కేసులు ఉన్నాయి.